అటెన్షన్. రీసెంట్గా ఏపీ పోలీసులు యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతను పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక కేసులో అరెస్ట్ అవడం, అరెస్ట్ తర్వాత బెయిల్ రావడం, అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. 5వసారి అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు అతని కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది. పవన్ కళ్యాణ్ సైడ్ వాళ్ళు ఏమంటారు? అతను పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటారు. ఎస్, చేశాడు. రావణ్ సైడ్ వాళ్ళు ఏమంటారంటే అతను ఒక్కడే చేశాడా, పవన్ కళ్యాణ్ చేయలేదా? రావణ్ని కావాలని టార్గెట్ చేసి హరాస్మెంట్ చేస్తున్నారు అని వాళ్ళు అంటారు. మనం ఈ ఇష్యూని ఎవరి సైడ్ తీసుకోకుండా న్యూట్రల్గా పరిశీలిస్తే విషయం ఏంటంటే ప్రశ్న రావణ్ అనే తను పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది పవన్ కళ్యాణ్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పి అతను అంటున్నాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమానే అంట ఒకప్పుడు. అతన్ని అరెస్ట్ చేసిన ప్రతి పోలీస్ స్టేషన్కి జనసేన నాయకులు వచ్చి అతని మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. దాడికి ప్రయత్నించిన వాళ్ళని ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయడంలే. ఇంకొక విషయం ఏంటంటే పని కట్టుకొని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా చాలామంది ఉన్నారు. అలానే ఫేమస్ అవుతున్నారు. ప్రతి పార్టీలో ఉన్నారు. పవర్లో ఉన్నోళ్ళు పేటరేగిపోతుంటారు. ఇలా పవర్లో లేని వాళ్ళు అరెస్టులు పాలవుతుంటారు. ఇది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ప్రశ్న రావణ్ ఒక్కడే కాదు, చాలామంది యూట్యూబ్లో అదే పని చేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో సోషల్ మీడియా అంతా కనపడతా ఉంది. అరెస్టులు చేస్తే అందరినీ చేయాలి. ఒకరి కంప్లైంట్లు తీసుకోకుండా ఒకరి కంప్లైంట్లు తీసుకొని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పోలీసులు చాలాసార్లు సీరియస్ కేసుల్లో కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయరు, తిప్పుకుంటూ ఉంటారు పోలీస్ స్టేషన్ చుట్టూ. కానీ ఇటువంటి కేసుల్లో మాత్రం ఎఫ్ఐఆర్లు ఫాస్ట్గా రిజిస్టర్ అయిపోతాయి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది సెకండ్స్లో వచ్చేస్తుంది. ఎవరు దేన్ని దాచిపెట్టలేరు. ఇప్పుడు ఆ అరెస్ట్ గురించి నా ఒపీనియన్ చెప్పమంటారా? నా ఒపీనియన్ అయితే అతనేమి రేప్ చేయలేదు, మర్డర్ చేయలేదు, బ్యాంకులు కొల్లగొట్టలేదు, ఇంకేదో పెద్ద నేరాలు చేయలేదు. సో అతన్ని పరిగెత్తి అరెస్ట్ చేసి రకరకాలుగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మనకి ఆల్రెడీ క్రైమ్ చాలా ఉంది. ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారు, సిఐ గారు ఎప్పుడు వస్తారని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఉన్నతాధికారుల ఆఫీస్ చుట్టూ చాలామంది బాధితులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకోండి. సిస్టమ్ ఉండేది ఒకరిని టార్గెట్ చేయడానికి కాదు, అందరికీ సర్వ్ చేయడానికి.